ను ఆచరించటములో నేను ఏ స్థాయిలో ఉన్నాను? ప్రవక్త వారు ప్రతిరోజు ఉదయము సాయంత్రము చదివే దుఆలను మనకు నేర్పారు. ప్రతి ఉదయము ప్రతి సాయంత్రం చదివే దుఆలను నేర్పారు. అందులో ఒక దుఆ మన నఫ్స్ యొక్క కంట్రోల్లో మనం వెళ్ళకూడదు అన్నది. ఆ దుఆ ఒకసారి మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆ దుఆ ఏంటి? अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम एक ऐसी दुआ सिखाए, हर दिन इंसान पढ़ना सुबह शाम, नफ्स के कंट्रोल में नहीं जाने के लिए. एंटा दुआ, या हय्यू या कय्यूम बिरहमतिका अस्तगीस अस्लिह लि शअनी कुल्ला वला तकिल्नी इला नफ्सी तरफत ऐन. ఈ చివరి పదాల అర్థం ఏంటండి? వలా తకిల్ని ఇలా నఫ్సి తరఫత ఐన్. దీని అర్థం ఏంటి? ఈ దుఆ పదాలలో ప్రవక్త ఏం చెబుతున్నారు? అల్లా, కనురెప్ప పాటు కాలమైనా నన్ను నా ఆత్మ యొక్క కంట్రోల్లోకి వెళ్లకుండా ఉండేట్టు చెయ్యు. ఒక కనురెప్ప పాటు కాలంలో ప్రవక్త వారు కనురెప్ప పాటు కాలము కూడా ఆత్మ యొక్క కంట్రోల్లోకి వెళ్ళకూడదు అని దుఆను నేర్పారు. ఇమా వనస్తగ్ఫిరు ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ونفس وما سواها فألهمها فجورها وتقواها قد أفلح من زكاها وقد خاب من دساها. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما اللهم ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ ఉన్నాను. శైతాన్ యొక్క కీడు నుండి, శైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రియమైన ధార్మిక సోదరులారా, ధార్మిక సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ సృష్టించిన ఈ వాస్తవిక జీవితం ఏమిటి అంటే, అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో సెలవిస్తూ ఉన్నారు, వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిన్నాతులను మానవులను కేవలం అల్లాహ్ యొక్క ఆరాధన నిమిత్తం మాత్రమే సృష్టించాడు. మరి ఈ ప్రపంచములో ఎంతమంది మానవులైతే వచ్చారో ప్రతి ఒక్కరూ ఆ తరువాత మరణము యొక్క రుచి చూడవలసి ఉన్నది. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నారు, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ ఖియామా
ఫమన్ జుహ్జిహ అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్. అల్లాహ్ అంటూ ఉన్నారు, మీలో ప్రతి ఒక్కరూ మరణము యొక్క రుచి చూడవలసినదే. ప్రళయ దినాన ఈ ప్రపంచములో మీరు చేసిన కర్మల పత్రాలు మీకు తిరిగి ఇవ్వటం జరుగుతుంది. ఆ రోజు ఎవరైతే నరకము నుండి రక్షణ పొంది స్వర్గములోనికి ప్రవేశించారో వారే వాస్తవమైన విజయాన్ని పొందిన వారు. వమల్ హయాతు దున్యా ఇల్లా మతాఉల్ గురూర్. ఈ ప్రాపంచిక జీవితము మోసపుచ్చే జీవన సామాగ్రి తప్ప మరేమీ కాదు ప్రియులారా. మరి ఆ ప్రళయ దినాన మానవుడు సాఫల్యం పొందటానికి ఇహలోకపు జీవితములో మనమంతా అనేక రకాల సత్కార్యాలు చేసే ప్రయత్నము చేస్తాం. నమాజులు ఆచరిస్తాం, జకాతు చెల్లిస్తాం, రమజాను మాసంలో ఉపవాసం పెడతాం. స్తోమత ఉన్నవారు మక్కా నగరానికి వెళ్లి హజ్ యాత్ర చేస్తారు. ఈ ప్రపంచములో మానవుడు అనేక సత్కార్యాలు చేస్తూ ఉన్నాడు ఆఖిరత్లో స్వర్గాన్ని పొందటానికి. ఆ సత్కార్యాలన్నింటిలో ఒక సత్కార్యము కూడా ఉన్నది ప్రియులారా. దాని ద్వారా మనిషి స్వర్గానికి వెళ్తాడు. ఒక మనిషి ఆరాధన చేస్తున్నాడు, కానీ ఒక రకమైన కార్యాన్ని తన జీవితములో తీసుకురాలేదు. అది ఏ కార్యము సోదరులారా? ఆత్మ పరిశీలన, ఆత్మ శుద్ధి ప్రియులారా. ఒక మనిషి తన యొక్క నఫ్స్ను గనక శుద్ధి చేసుకోకపోతే, ఒక మనిషి తన యొక్క ఆత్మను గనక పరిశీలించుకోకపోతే, ఒక మనిషి తన జీవితములో స్వీయ సంస్కరణ గనుక చేసుకోకపోతే, మనిషి అనుకుంటాడు నేను సత్యంపైనే ఉన్నాను. అతనికి తెలియకుండానే అతను అసత్యము లోపల కూరుకుపోతాడు. కాబట్టి ప్రియమైన నా ధార్మిక సోదరులారా, ఈ రోజు జుమాలో ముఖ్తసరి మాటలో ఇన్షా అల్లా ఒక మనిషి తన జీవితములో తన ఆత్మను ఏ విధంగా సంస్కరించుకోవాలి అన్న విషయాన్ని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నము చేద్దాం. అన్నింటికంటే మొదటి మాట, వాస్తవానికి ఆత్మ పరిశీలన, నఫ్స్ అంటాం, తజ్కియా ఏ నఫ్స్. మనం మన నఫ్స్ యొక్క జాయిజా, ఏదైతే నఫ్స్ ఏ విధంగా ఉన్నదో ఆ నఫ్స్ సరిగ్గా ఉన్నదా లేదా, నేను నా నఫ్స్ యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయానా లేదా, నేను నా నఫ్స్ ను కంట్రోల్లో పెట్టి ఉన్నానా? ఈ రోజు మనలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ప్రియులారా. మనము గనక మన నఫ్స్ ను కంట్రోల్లో పెట్టకపోతే, నఫ్స్ చెప్పిన ప్రతి మాట వింటే, నఫ్స్ మనల్ని ప్రియులారా ఖైర్ నేను చెప్పే ప్రయత్నము చేస్తాను. వాస్తవానికి నఫ్స్ అన్నది మనిషి యొక్క ఆత్మ ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తుంది చెప్పే ప్రయత్నము చేద్దాము. దానికంటే ముందు సోదరులారా, ఆత్మ పరిశీలన అంటే ఏమిటి? అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథములో ఆత్మపై ప్రమాణము చేశారు. అల్లాహ్ ఏమన్నారు? వనఫ్సిం వమా సవ్వాహా. ఆత్మ సాక్షిగా, ఆత్మను పుట్టించిన వాడి సాక్షిగా, ఆత్మ సాక్షిగా, ఆత్మను పుట్టించిన వాడి సాక్షిగా. ఫఅల్హమహా ఫుజూరహా వ తక్వాహా. అల్లాహ్ తాలా ఆ ఆత్మకు దేనిని ప్రసాదించాడు? మంచిని ప్రసాదించాడు, చెడును ప్రసాదించాడు. మనిషి ఆత్మ మంచిగా ఆలోచిస్తుంది, చెడుగా ఆలోచిస్తుంది. మరి ఎవరైతే ఖద్ అఫ్లహ మన్ జక్కాహా, ఎవరైతే తన ఆత్మను శుద్ధి చేసుకున్నాడో వాడు సాఫల్యం పొందుతాడు. వకద్ ఖాబ మన్ దస్సాహా, ఎవరైతే ఆత్మను కంట్రోల్లో పెట్టక ఆత్మ చెప్పిన ప్రతి మాట వింటాడో వాడు నాశనము చెందే వారిలో కలిసిపోతాడు. ప్రియులారా, మరి మనిషి తన జీవితంలో ఏం చేయాలి? ఈ ఆత్మకు సంబంధించి అల్లాహ్ తాలా దైవ దూతలను సృష్టించాడు. దైవ దూతలలో అంత మంచి ఉన్నది, దైవ దూతల్లో చెడు లేదు. అల్లాహ్ తాలా శైతాన్ను సృష్టించాడు. శైతాన్లో పూర్తిగా కీడు ఉన్నది, శైతాన్లో మంచి లేదు. మరి అల్లాహ్ తాలా మనిషిని సృష్టించాడు. మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అలాంటి మనిషి తన జీవితములో నేను చేసే ప్రతి కార్యానికి గాను ప్రళయ దినాన అల్లాహకు సమాధానము చెప్పాలి అన్న భయముతో
తన మనస్సు చెప్పే చెడు కోరికలను తొక్కి పెడతాడో అప్పుడే అతను తన ఆత్మను శుద్ధి చేసుకున్నవాడవుతాడు. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో ఏం తెలియజేస్తున్నారు? వ అమ్మా మన్ ఖాఫ మఖామ రబ్బిహి వ నహన్ నఫ్స అనిల్ హవా. కలియదినాన నేను అల్లాహ్ తాలాకు నేను చేసే ప్రతి కార్యానికి సంబంధించిన సమాధానము ఇవ్వాలి అని ఎవరైతే అల్లాహకు భయపడి తన మనోవాంఛ చెప్పే చెడు కోరికలకు కళ్ళెం వేస్తాడో వాడే సాఫల్యం పొందుతాడు. ప్రియులారా, ఈరోజు మీరు నేను చేసే ప్రతి కార్యానికి గాను ప్రళయ దినాన అల్లాహకు సమాధానము చెప్పాలి. ఆ పని ఏకాంతములో చేసిన నలుగురిలో చేసిన నేను అల్లాహకు సమాధానము చెప్పాల్సి ఉంటుంది. ప్రియులారా, ఎవరైతే తన ఆత్మ మాట వింటారో వాడు నాశనం చెందుతాడు. ఆత్మ ఏమంటుంది ప్రియులారా? జుమా కోసం ఎందుకు 1 గంటకి ముందు మస్జిద్కు వెళ్ళాలి? వ్యాపారం మంచి పీక్ స్టేజ్లో ఉంది, 1:30కి వెళ్ళి మస్జిద్లో కూర్చో, 10 నిమిషాలకు నమాజ్ ఆచరించి వచ్చేయి. ఆత్మ మీ యొక్క జీవితములో చెడును ప్రేరేపించే ప్రయత్నము చేస్తుంది. లేదు లేదు, జుమా దినాన అల్లాహ్ తాలా అజానుకు ముందు మస్జిదుకు వెళ్లి హాజరవ్వటం గురించి అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్త బోధించి ఉన్నారు. నాకు పుణ్యాలు కావాలి, 1 అరగంట వ్యాపారం పోయింది, తరువాత ఇన్షాల్లా అల్లాహ్ బరకత్ ప్రసాదిస్తాడు. తన ఆత్మను కంట్రోల్ చేసేవాడు సాఫల్యం పొందుతాడు. ప్రియులారా, శైతాన్ షిర్క్ చేశాడా? శైతాన్ బిద్అత్ చేశాడా? శైతాన్ తన ఆత్మ మాట విన్నాడు. ఎప్పుడైతే అల్లాహ్ తాలా ఆదం అలైహిస్సలాం ను సృష్టించి దైవదూతలందరితో చెప్పాడు, ఆదం ముందు మీరు సజ్దా చేయండి. దైవదూతలందరూ ఆదం అలైహిస్సలాం ముందు సజ్దా చేశారు. ఒక్క శైతాన్ ఇబ్లీస్ చేయలేదు. అల్లాహ్ ఇబ్లీస్ తో ప్రశ్నించాడు, అల్లా తస్జుదా అల్లా తస్జుదా, నువ్వెందుకు సాష్టాంగము చెయ్యలేదు అని అల్లాహ్ ప్రశ్నిస్తే ఇబ్లీస్ ఏం సమాధానము చెప్పాడు? ఖలకతహు మిన్ తీన్ వ ఖలకతని మిన్ నార్. ఏం చెప్పాడండి ఇబ్లీస్? మొదటి మాట ఇబ్లీస్ ఏం చెప్పాడు? అనా ఖైరుం మిన్హు, నేను ఆదము ముందు సజ్దా ఎందుకు చెయ్యాలి? నేను ఆదము కంటే శ్రేష్ఠుడిని, నేను ఆదము కంటే శ్రేష్ఠుడిని. నువ్వు ఆదమును మట్టితో సృష్టించావు, నన్ను నువ్వు అగ్నితో సృష్టించావు. అల్లాహ్ యొక్క మాట ముందు తన యొక్క ఆత్మ చెప్పిన మాటకు ఇబ్లీస్ ప్రయారిటీ ఇచ్చాడు. ప్రియులారా, ఇబ్లీస్ అల్లాహ్ చే ధూత్కరించబడ్డాడు. ఈరోజు నేను నా జీవితములో నా మనస్సు చెప్పే మాటకు ప్రయారిటీ ఇస్తున్నానా, లేక అల్లాహ్ తాలా యొక్క ఆజ్ఞకు ప్రయారిటీ ఇస్తున్నానా? ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి సోదరులారా. ఆత్మ అన్న విషయం మామూలు వ్యవహారము కాదే. ఏమనుకున్నారు? ఆత్మ మనిషిని ఏ విధంగా చెడులో లాగుతుందంటే ఉలమాలు రాస్తూ ఉన్నారు. నేటి ప్రపంచములో మనిషి సాధారణంగా ఎన్ని కార్యాలతో పోరాటము చేయాలండి? 1 ప్రియులారా, ప్రపంచం యొక్క ఫిత్నాతో మనం పోరాటము చేస్తూ మన దీన్ను రక్షించుకోవాలి. 2, శైతాన్ యొక్క కుట్రలతో మన జీవితాన్ని మనం రక్షించుకోవాలి. 3, నఫ్సే అమ్మారా. నఫ్సే అమ్మారా అంటే అర్థం ఏంటండి? మనిషి ఆత్మ ఎన్ని రకాలుగా పనిచేస్తుంది? మనిషి ఆత్మ 3 రకాలుగా పనిచేస్తుంది. మొదటిది నఫ్సే అమ్మారా. నఫ్సే అమ్మారా, చెడు చెయ్యయ్యా పర్వాలేదు, నువ్వు ఎన్ని చెడులు చేసినా పర్వాలేదు, మనల్ని చెడు వైపునకు ప్రోత్సహించే ఆత్మ నఫ్సే అమ్మారా. యూసుఫ్ అలైహిస్సలాం ఎప్పుడైతే అజీజ్ యొక్క భార్య యూసుఫ్ అలైహిస్సలాంతో చెడు కార్యము చెయ్యటానికి ప్రయత్నించిందో యూసుఫ్ అలైహిస్సలాం ఏమన్నారు? నేను గనుక నఫ్సే అమ్మారా యొక్క మాట విని ఉంటే నేను చెడు చేసి ఉండేవాడిని. మనిషిని నఫ్సే అమ్మారా ఏం చేస్తుంది? చెడు చెయ్యమని ప్రోత్సహిస్తుంది. 2వది నఫ్సే లవ్వామా. నఫ్సే లవ్వామా దేనినంటారు? ఎప్పుడైతే మనిషి చెడు చేస్తూ ఉంటాడో, అరే నువ్వు చేస్తున్న పని తప్పయ్యా,
ఈ పని మంచిది కాదు, ఈ పని అల్లాహ్ నిషేధించారు, ఈ పనిలో తప్పుంది అని మిమ్మల్ని ప్రశ్నించే ఆత్మను నఫ్సే లవ్వామా అంటారు. మూడవది నఫ్సే ముత్మయిన్నా, అల్లాహ్ను ఇష్టపెట్టే ఆత్మ. ఎప్పుడైతే మనం మన జీవితాలను సంస్కరించుకుంటామో మనం నఫ్సే ముత్మయిన్నాగా మారగలం. ప్రియులారా, సుబ్హానల్లాహ్. సోదరులారా, ఈ ప్రపంచములో అతిపెద్ద జిహాద్ ఏంటి? ప్రపంచంలో జిహాద్ అన్న పదం అనేక రకాలుగా వక్రీకరించబడింది. మనం దాన్ని పక్కన పెడితే ఈ ప్రపంచములో అన్నింటికంటే గొప్ప జిహాద్ ఏమిటి? ప్రవక్త వారు ప్రశ్నింపబడ్డారు, అయ్యుల్ జిహాది అఫ్జల్. ప్రవక్త, ఈ ప్రపంచములో అతి గొప్ప పోరాటము ఏమిటి? జిహాద్ అంటే అర్థం ఏంటండి? పోరాటము, సత్యాన్ని స్థాపించే క్రమములో. ప్రవక్త వారు ప్రశ్నింపబడ్డారు, ఈ ప్రపంచములో అత్యంత గొప్ప పోరాటము జిహాద్ ఏమిటి? ప్రవక్త వారు అన్నారు, అంతుజాహద నఫ్సక వహవాక ఫీ జాతిల్లా. ఈ ప్రపంచములో నువ్వు చేసే అతి పెద్ద పోరాటము ఏదైనా ఉంది అంటే నీ ఆత్మతో చేసే పోరాటం. ఆత్మ ఇప్పుడు అంటుంది, జుమా వచ్చాం మాషాల్లా. అనేక మంది ముస్లిం సోదరుల అలవాటు ఏమిటంటే జుమాలో శుభ్రంగా పడుకుంటారు అరగంట. అనేక మంది కామన్లీ ముస్లింల పరిస్థితి ఏంటంటే జుమా దినము మన జీవితాలలోకి హిదాయత్ ప్రవేశించేదనం. కానీ ఎక్కువ మంది ముస్లిం సమాజం ఇల్లా మర్రహిమల్లా, ఇల్లా మాషా అల్లా, కొంతమంది జుమా దినాన లాభాన్ని పొందే ప్రయత్నము చేస్తారు. చాలా మంది సుబ్హానల్లా, జుమాకి వచ్చామంటే మన పని ఇంకేంటండి, ఆ 40 నిమిషాలు ఒక చక్కటి కునుకు తీయటం, సుబ్హానల్లా, నమాజ్ అయిన వెంటనే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళటం. మన ఆత్మను సంస్కరించుకోమా? జుమాకి ఎందుకు వస్తున్నామండి? కాలక్షేపము కోసమా? పడుకోవటానికా? విశ్రాంతి తీసుకోవటానికా? జుమా దినం అన్నది మన జీవితములో వారాంతపు ప్రసంగము ద్వారా మన విశ్వాసాన్ని మనం పరిరక్షించుకోవటానికి, అల్లాహకు భయపడటానికి, ఆఖిరత్కు దగ్గర కావటానికి ఈరోజు ముస్లిం సమాజం ఖైర్. నేను చెప్పే మాట ఏమిటంటే మనం ఆత్మలను ముందుగా తయారు చేసుకోవాలి. ఈ రోజు 2 మాటలు నా జీవితంలో నేను నేర్చుకుంటాను ఇన్షాల్లా తాలా. ఈ రోజు నా జీవితంలో ఒక కొత్త మాట తెలుసుకుంటాను అన్న సంకల్పంతో మనం వచ్చే ప్రయత్నము చేయాలి. లేదంటే ఆత్మ ఏం చెప్పదండి. ఆత్మ ఏం మాట చెప్పనా మీకు? మనం రోజువారీ ఈ ఆత్మ దాని కంట్రోల్లో మనం వెళ్ళిపోతే అది ఎంత డేంజరో మీకు తెలుసా ప్రియులారా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనం ఒక కామన్ ముస్లింగా నా రేంజ్ ఎంత మీరు ప్రశ్నించుకోండి. ఒక ముస్లిముగా ఇస్లాంను ఆచరించటములో నేను ఏ స్థాయిలో ఉన్నాను? ప్రవక్త వారు ప్రతిరోజు ఉదయము సాయంత్రము చదివే దుఆలను మనకు నేర్పారు. ప్రతి ఉదయము ప్రతి సాయంత్రం చదివే దుఆలను నేర్పారు. అందులో ఒక దుఆ మన నఫ్సు యొక్క కంట్రోల్లో మనం వెళ్ళకూడదు అన్నది. ఆ దుఆ ఒకసారి మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆ దుఆ ఏంటి? अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम एक ऐसी दुआ सिखाए हर दिन इंसान पढ़ना सुबह शाम, नफ्स के कंट्रोल में नहीं जाने के लिए. ఏంటా దుఆ? या हय्यु या कय्यूम बिरहमतिका अस्तगीस अस्लिह लि शअनी कुल्ला वला तकिल्नी इला नफ्सी तरफत ऐन. ఈ చివరి పదాల అర్థం ఏంటండి? వలా తకిల్ని ఇలా నఫ్సి తరఫత ఐన్. దీని అర్థం ఏంటి? ఈ దుఆ పదాలలో ప్రవక్త ఏం చెబుతున్నారు? అల్లా, కనురెప్ప పాటు కాలమైనా నన్ను నా ఆత్మ యొక్క కంట్రోల్లోకి వెళ్లకుండా ఉండేట్టు చెయ్యు. ఒక కనురెప్ప పాటు కాలంలో ప్రవక్త వారు కనురెప్ప పాటు కాలము కూడా ఆత్మ యొక్క కంట్రోల్లోకి వెళ్ళకూడదు అని దుఆను నేర్పారు. ఇమాం జుమా ఖుత్బా ఇచ్చేటప్పుడు ఖుత్బాలో ఏం చదువుతారండి? వనఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా. ఇక్కడ అన్ఫుస్ అంటే అర్థం ఏంటి? నఫ్స్ అంటే ఆత్మ. అన్ఫుస్ ఎక్కువ ఆత్మలు. అల్లా, నా ఆత్మ చెప్పే చెడు ప్రేరణ నుండి నీ శరణు వేడుకుంటున్నాను. అల్లాహు అక్బర్. ప్రవక్త దుఆ నేర్పారు, అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుక నఫ్సం ముత్మఇన్నా వ తుమిను బిలికాయిక వ తర్దా బిqదాయిక. దీని అర్థం ఏమిటి? అల్లా, నా ఆత్మను నిన్ను ఇష్టపెట్టే ఆత్మగా మార్చు, నీ విధిరాతను అంగీకరించే ఆత్మగా మార్చు,
నిన్ను కలుసుకునే దినంపై విశ్వాసం ఉంచే ఆత్మగా మార్చు. అల్లాహు అక్బర్. ప్రియమైన ధార్మిక సోదరులారా, అందుకు మనం ఆత్మను ఎల్లప్పుడూ పరిశీలించుకోవాలి. ఆ ఆత్మ యొక్క లింక్ మన దేహంలో దేనితో ఉంటుందండి? ఆత్మ యొక్క లింక్ ప్రియులారా మన దేహంలో, మన హృదయంతో ఉంటుంది. మనిషి కోపాన్ని, అసూయను, ప్రతిష్టను, ప్రతి చెడు విషయాన్ని ఎక్కడ పెట్టుకుంటాడు? తన దేహంలో, తన హృదయంలో పెట్టుకుంటాడు. మనిషి అంటాం కదా, అతని మనస్సులో అన్ని ఈ విధంగా ఉన్నాయి. మరి హృదయాన్ని సంస్కరించాలి, హృదయాన్ని సంస్కరించాలి. ఈ రోజు మన హృదయం ఎలా ఉంది ప్రియులారా? నమాజ్ ఆచరిస్తున్నాను, జకాత్ ఇస్తున్నాను, అన్ని చేస్తున్నాను. నా హృదయంలో పగ ఉందా? నా హృదయంలో కోపం ఉందా? నా హృదయంలో అసూయ ఉందా? నా హృదయంలో నేను పెద్దవాడిగా ఉండాలి అన్న ఆకాంక్ష ఉందా? నా హృదయం ఏం చెబుతుంది? ఈ రోజు బయట కనిపిస్తున్నాం, మాషాల్లా, అందరం ఆరాధన చేస్తున్నాం. హృదయ సంస్కరణ అవసరం. ప్రవక్త వారు ఏమన్నారు? అలా వ ఇన్న ఫిల్ జసది ముదగా ఇజా సలహత్ సలహల్ జసదు కుల్లుహు వ ఇజా ఫసదత్ ఫసదల్ జసదు కుల్లుహు అలా వహియల్ కల్బ్. ప్రవక్త వారు ఏమన్నారు? వినండి, మీ శరీరములో ఒక మాంసపు ముద్ద ఉంది. ఆ మాంసపు ముద్ద చక్కగా ఉన్నట్టయితే మీ శరీరం అంతా చక్కగా ఉంటుంది. ఆ మాంసపు ముద్ద గనక పాడైపోతే మీ శరీరం మొత్తం పాడైపోతుంది. అలా వహియల్ కల్బ్, అది మనిషి యొక్క హృదయం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. మరి ఈ రోజు మన హృదయాన్ని మనం ఏ విధంగా ఉంచుకుంటున్నాం? హసన్ బస్రీ రహిమహుల్లా తెలియజేస్తున్నారు, దావీ కల్బక్, మీరు మీ హృదయానికి చికిత్సను అందించండి. అల్లాహ్ తాలా మీ నుండి మీ హృదయ చికిత్సను కోరుకుంటున్నాడు. హృదయానికి చికిత్స అవసరం ప్రియులారా. ఈ రోజు మనం కనిపిస్తున్నాం నమాజీగా. నా హృదయం ఎలా ఉంది? ప్రజల గురించి నా హృదయం ఎలా ఆలోచిస్తుంది? హజరతే లుక్మాన్ అలైహిస్సలాం దీనికి సంబంధించి ఎంత చక్కటి ఉదాహరణ ఇచ్చారండి. ఇబ్నే కసీర్ గ్రంథంలో ఒక రివాయత్ వస్తుంది కదా, హజరతే లుక్మాన్ అలైహిస్సలాం ఎక్కడ ఉండేవారు? ఆఫ్రికా ఖండములో అడవులలో జీవితం గడిపేవారు. అతను అడవిలో జీవితం గడిపి అల్లాహ్ యొక్క తౌహీద్ పై నమ్మకాన్ని ప్రకటించారు. ఒక రోజు ఒక దొంగల ముఠా హజరతే లుక్మాన్ అలైహిస్సలాం వారిని పట్టుకొని తమ ఖైదీగా ఒక వ్యక్తికి అమ్మి వేసింది. ఆ వ్యక్తి చాలా మంచివాడు, యజమాని. ఒక రోజు లుక్మాన్ అలైహిస్సలాంతో చెప్పాడు, లుక్మాన్, నువ్వు వెళ్ళి ఒక మేకను కోసి మేక దేహము నుండి అత్యంత పరిశుద్ధమైన 2 అవయవాలు తీసుకొనిరా అని లుక్మాన్ వారికి ఆజ్ఞాపించాడు. హజరతే లుక్మాన్ అలైహిస్సలాం వెళ్ళారు, మేకను కోశారు. మేక దేహము నుండి దాని నాలుక, దాని హృదయాన్ని తీసుకొని వచ్చారు. అత్యంత పరిశుద్ధమైన అవయవాలు అంటే. కొన్నాళ్ళు గడిచాయి. ఈసారి లుక్మాన్ యొక్క యజమాని అన్నాడు, లుక్మాన్, వెళ్ళి మేకను కోసి మేక దేహము నుండి అత్యంత నీచమైన 2 అవయవాలు తీసుకొనిరా. అత్యంత నీచమైన 2 అవయవాలు. హజరత్ లుక్మాన్ అలైహిస్సలాం వెళ్ళారు, మేకను కోశారు. మేక దేహము నుండి తిరిగి 2 అవయవాలు తీసుకొచ్చారు. తిరిగి అదే నాలుక, అదే హృదయాన్ని తీసుకొచ్చారు. లుక్మాన్ వారి యజమాని ప్రశ్నించాడు, లుక్మాన్, మేక శరీరములో అత్యంత పరిశుద్ధమైన అవయవాలు అంటే మేక యొక్క నాలుకను, హృదయాన్ని తీసుకొని వచ్చావు. మేక దేహములో అత్యంత నీచమైన అవయవాలు అనగా అదే నాలుక, అదే హృదయాన్ని తీసుకొచ్చావు. ఏంటి సంగతి? హజరతే లుక్మాన్ అలైహిస్సలాం అన్నారు, అయ్యా, ఈ ప్రపంచములో ఎప్పటి వరకైతే మనిషి యొక్క నాలుక, మనిషి హృదయము చక్కగా ఉంటాయో వీటికి మించి గొప్ప అవయవం ప్రపంచంలో లేదు. ఎప్పుడైతే ఈ నాలుక, ఈ హృదయము పాడైపోతాయో వీటికి మించి చెడ్డ వస్తువు లేదు అని హజరతే లుక్మాన్ అలైహిస్సలాం చెప్పటం జరిగింది. ప్రియులారా, మరి ఈ రోజు మనం హృదయాన్ని రక్షించుకుంటున్నామా? ఈ హృదయం రోగగ్రస్తమైపోతుంది. ఈ రోజు మనం వాస్తవంగా ఎంతవరకు హృదయాన్ని పరిరక్షించుకోవాలో రక్షించుకున్నామా? అల్లాహు అక్బర్. ఇబ్నుల్ ఖయ్యిం రహిమహుల్లా అంటారు, మనిషి హృదయం ఎలా పాడవుతుందండి? మనిషి హృదయం ఎలా పాడవుతుంది? ఇక్కడ హృదయం పాడవటం అంటే స్టంట్ వేయటం, బైపాస్ చేయటం కాదు. ఈమాన్ పరంగా
మనిషి హృదయం ఎలా పాడవుతుంది? మనిషి అనుకుంటాడు నేను నమాజ్ పడతాను, కానీ వాడి నమాజులో ఏదైతే అల్లాహతో సంబంధం ఉండాలో అలాంటి సంబంధం ఉండదు. త్వరగా వస్తాడు, మస్జిద్ లో 2 సజ్దాలు చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఎప్పుడు మనిషి హృదయం అల్లాహ్ పట్ల ఈమాన్ నుండి దూరమవుతుంది? మొదటి మాట ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం రహిమహుల్లా తెలియజేస్తున్నారు, ముఫ్సిదాతుల్ కల్బి ఖంస, 5 విషయాల ద్వారా మనిషి హృదయం పాడైపోతుంది. మొదటి మాట కస్రతుల్ ఖుల్త, ఎక్కువ సోషలైజ్ అయ్యే ప్రయత్నము చేయటం. అనవసరంగా ఈరోజు చూసారా సోషలైజ్, మొత్తం జమానా సోషల్ మీడియా అయిపోయింది. ప్రజలు 24 గంటలు తమను తాము సోషల్ మీడియాలో ఉంచే ప్రయత్నము చేస్తారు. దాని వలన ఏమాత్రము లాభము లేదు. లాభము కలిగిందంటే పర్వాలేదు, ఎలాంటి లాభము లేకుండా సోషలైజ్ అయ్యే పని. నా ఫోటో పెట్టడం, నా ఫోటోకు 10 లైకులు రావాలి, నా ఫోటోకు 10 కామెంట్లు రావాలి. ఇది ఎక్కడి అనారోగ్యమో నాకు అర్థము కావటం లేదు. ఎవరైనా దీనిలో ఉన్న రహస్యం చెప్పే ప్రయత్నము చేయవచ్చు. ఈరోజు ప్రతి ఒక్కడు నన్ను నేను కేవలం సోషలైజ్ చేసుకోవటంలో ఇందులో ఎలాంటి ఘనత లేదు, ఎలాంటి లాభము లేదు. అల్లా రక్షించుగాక. స్త్రీలలో కూడా ప్రవేశించింది ఫిత్నా. ప్రియులారా, అల్లా రక్షించుగాక. ఇంతకు ముందు మన సమాజంలో ఎవరైనా తమ స్త్రీల ఫోటోలు బయటకు వెళితే మహా అపరాధంగా భావించేవారు. ఈ రోజు నమాజీ డిపి చూస్తే భార్యతో కలిసి నిలబడ్డ ఫోటో డిపిలో పెట్టే ప్రయత్నం. అల్లా అల్లా ప్రియులారా, అనవసరంగా సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ అయ్యే ప్రయత్నము, అనవసరంగా అటువైపు వెళ్లే ప్రయత్నము చేయకూడదు. రెండవ మాట అల్ ఇస్రాఫు ఫిత్తాం, ఎక్కువగా తినటం. ప్రియులారా, ఒక మనిషి హృదయం ఎప్పుడు పాడవుతుంది? అల్లా రక్షించుగాక. నేను ఈ ప్రపంచములో పుట్టాను తినటానికి అన్నట్టు. కొంతమంది ప్రపంచములో పుట్టానండి తినటానికి అన్నట్టు. తిండి మీద ధ్యాస. అనవసరంగా ఎక్కువ తింటే ఇమాం షాఫీ రహిమహుల్లా తెలియజేస్తారు, అతిగా తినటం మనిషి దేహాన్ని బద్ధకంగా మార్చేస్తుంది, మనిషిలో చలనాన్ని తగ్గించేస్తుంది. అతిగా తింటే అల్లా ఆరాధనలో మనిషి విపరీతంగా చురుకుదనం లేనివాడైపోతాడు. ఖైర్, సమయం లేదు ప్రియులారా. మూడవ మాట ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం తెలియజేస్తున్నారు, కస్రతున్ నౌమ్, ఎప్పుడు చూసినా పడుకోవటం. ఫజర్ నమాజ్ లేదు, ఏంటయ్యా పడుకుంటున్నాను. అరే, పడుకోవటం ధర్మసమ్మతం, కానీ నమాజులు విడిచిపెట్టేంతగా జీవితములో నిదురా నిదురా నిదురా. తెలుసుకో, నీ హృదయంలో నిఫాక్ చేరిపోయింది. నీ హృదయంలో అల్లాహ్ పట్ల ఈమాన్ ఉండాల్సిన స్థాయిలో లేదు అన్న మాట తెలుసుకో. ఇక 4వ మాట సోదరులారా, అత్తఅల్లుక్ బిగైరిల్లా, అల్లాహ్తో సంబంధము కాకుండా ప్రపంచంతో సంబంధం, కేవలం సంబంధం. వాడి మాటలలో దునియా, వాడి మాటలలో దునియా, వాడి చేతులలో దునియా. ఎప్పుడైనా ఆఖిరత్లో నేను స్వర్గానికి వెళ్ళటానికి ఈ పని చేస్తాను అన్న మాట రాదు. ఓన్లీ ప్రపంచంలో డబ్బు సంపాదించే మాట. మన హృదయం పాడైనట్టు లెక్క ప్రియులారా. ఇక 5వ మాట ఇబ్నుల్ ఖయ్యిం రహిమహుల్లాహు తఆలా తెలియజేస్తూ ఉన్నారు సోదరులారా, అత్తమన్నీ, ఎక్కువ కోరికలు, కేవలం ప్రాపంచిక కోరికలు. స్వర్గానికి వెళ్ళటానికి కోరుకోను, కేవలం ప్రపంచం యొక్క కోరికలు. వీటి ద్వారా మన హృదయం పాడైపోతుంది ప్రియులారా. 2వ మాట ఇమాం ముహమ్మద్ బిన్ వాసే రహిమహుల్లా తెలియజేస్తారు, 4 పనుల వలన మనిషి హృదయంలో నిఫాక్ చేరిపోతుంది. ఆ 4 పనులేమిటి? మొదటి పని పాపాలు చేయటం. పాపాలు. ఒక వ్యక్తి మద్యము తాగుతున్నాడు, తాగుతూనే ఉన్నాడు. ఒక వ్యక్తి వ్యభిచారము చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు నీ హృదయము తెరుచుకుంటుంది? ఇబ్నే ముబారక్ రహిమహుల్లా, ఇమాం ముజాహిద్ రహిమహుల్లా అంటారు, మనిషి హృదయం అరచేతిని పోలి ఉంటుంది. మనిషి హృదయం అరచేతి వలె స్వచ్ఛంగా ఉంటుంది. మనిషి ఒక పాపము చేస్తే వాడి ఒక వేలు ముడుచుకుంటుంది, ఇంకొక పాపం చేస్తే ఇంకొక వేలు ముడుచుకుంటుంది. మనిషి పాపాల ద్వారా వాడి హృదయం పిరికిలిగా, ఎలాంటి చలనము లేనిదిగా అయిపోతుంది ప్రియులారా. అల్లాహు అక్బర్. పాపాలు విడిచిపెట్టాలి. ముహమ్మద్ బిన్ వాసే తెలియజేస్తున్నారు, 2వ మాట, మనిషి హృదయం ఎప్పుడు పాడైపోతుందంట? మూర్ఖులతో వాదన చేసుకుంటూ ఉండటం. మూర్ఖులతో వాదన, ఎలాంటి లాభము లేని వాదన మన హృదయాన్ని పాడు చేస్తుంది. 3వ మాట
పరస్త్రీలతో ఎక్కువ మాట్లాడటం. గైర్ మహరం స్త్రీ ఈ రోజు అలవాటైపోయింది. గైర్ మహరం స్త్రీలతో గంటల తరబడి మాట్లాడటం, గైర్ మహరం స్త్రీతో పరస్త్రీతో ఎక్కువ మాట్లాడటం మీ హృదయాన్ని గఫ్లత్ లోనికి నెట్టివేస్తుంది ప్రియులారా. 4వ మాట ఇమాం ముహమ్మద్ బిన్ వాసి అంటారు, మృతులతో కూర్చోవటం వల్ల. ప్రశ్నింపబడ్డారు, మృతులతో కూర్చోవటం అంటే అర్థమేమిటి? ఇమాం ముహమ్మద్ బిన్ వాసే రహిమహుల్లా తెలియజేశారు, మృతులతో కూర్చోవటం అంటే కేవలం ప్రపంచములో తన ధనముపై ఎవరైతే విర్రవీగుతాడో వాడితో కూర్చోవటం. సుబ్హానల్లాహ్. ఇమాం ముహమ్మద్ బిన్ వాసే ఏమంటున్నారు? ఎవరైతే ప్రపంచములో తన డబ్బుపై విర్రవీగుతాడు. చూపిస్తారు చూసారా, కొంతమంది మాటల్లో, చేతల్లో, నడకలో, పూర్తిలో తమ డబ్బు గర్వాన్ని చూపిస్తారు. ఎవరికి? ఒక చిల్లి గవ్వ తీసుకు వెళ్తానా ఆ డబ్బు ఉంది, మాషాల్లా, బారకల్లాహు ఫీకుం, అణిగి మణిగి ఉండాలి. డబ్బు వచ్చిందంటే నా మాటలో డిఫరెన్స్, నేను చెయ్యి కలపటంలో డిఫరెన్స్, నా నడకలో డిఫరెన్స్. అల్లా రక్షించుగాక, మంచిది కాదు ప్రియులారా. అలాంటి వారు కేవలం నా డబ్బు, నా డబ్బు, నా డబ్బు గర్వించే వాడితో నువ్వు కూర్చుంటే వాడు నిన్ను మస్జిద్కు వెళ్ళమంటాడా? పదరా ప్రపంచంలో 10 బిల్డింగులు కట్టు, ఎందుకు యవ్వనంలో సజదా చేస్తావు, నిన్ను ఇబాదత్ నుండి వాడు ఆపుతాడు. మాషాల్లా, అల్లా డబ్బిచ్చాడు, అల్లా అణిగి మణిగి ఉండే తత్వాన్ని ఇచ్చాడు, ఇబాదత్ ఇచ్చాడు. ముబారక్ ఓ ప్రియులారా, ఖైర్. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మన ఆత్మను మనం కంట్రోల్లో ఉంచాల్సిన అవసరం ఉన్నది. ఇక చివరి మాటలు, ఈ ఆత్మ ఏం కోరుకుంటుందండి? ఆత్మను ఏ విషయాల్లో కంట్రోల్లో ఉంచాలి మనం? మొదటి మాట, ఆత్మ ప్రపంచములో కోరికలు కోరుతూ ఉంటుంది. తప్పులేదు, ధర్మసమ్మతమైన కోరిక కోరవచ్చు. కానీ ధర్మసమ్మతమైన కోరిక నేను ప్రపంచములో ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండిపోతాను అన్నంత వరకు వెళ్ళకూడదు. మనిషి ఏం చేస్తాడు? కోరికలు కోరుతూ ఉంటాడు. ప్రవక్త వారు అన్నారు, సుబ్హానల్లా, మీ కోరికలకు కళ్ళెం వేయండి అయ్యా. ఎన్ని కోరికలు? అక్సిరు జిక్ర హాజిమిల్ లవ్వాత్ యానీ అల్ మౌత్. ప్రవక్త వారు ఏమన్నారు? మీ కోరికలకు కళ్ళము వేసే మరణాన్ని అత్యధికంగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ రోజు మనం మన ఆత్మను కంట్రోల్లో పెట్టాలి అంటే అన్నింటికంటే ముందు చేయాల్సిన పని మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను చనిపోతాను, ఈ ప్రపంచంతో ఎంత సంబంధం ఉంచుకోవాలన్న ప్రయత్నము నేను చేసినా, ఎప్పుడైతే అల్లాహ్ తాలా మలకల్ మౌత్ కు ఆర్డర్ ఇస్తారో, మలకల్ మౌత్ అల్లా ఇచ్చిన ఆర్డర్ ను జవదాటరు ప్రియులారా. యువకులారా, అనుకోకండి నాకు 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు లైఫ్ ఎంజాయ్ చేద్దాం, 60 ఏళ్ల జీవితం వస్తే మస్జిద్లో ఏ చివరన ఒక కుర్చీ పట్టుకొని కూర్చున్నాం. ప్రపంచం ఎప్పుడు ఎలా మలకల్ మౌత్ అల్లాహ్ యొక్క ఆర్డర్ తీసుకొని వస్తారో మనకు తెలియదు. 18 ఏళ్ల యువకుడు, విశాఖపట్టణంలో 1 నెల క్రితం జరిగిన సంఘటన. 18 ఏళ్ల అందమైన యువకుడు, సుబ్హానల్లా, సాయంత్రం వాళ్ళ అక్క డెలివరీ అవ్వాలి. పూర్తి నెలలు నిండిన అక్క. నాన్నగారు అన్నారు కొడుకుతో, నాన్న వెళ్ళి బైక్ లో పెట్రోల్ వేయించుకొని రా, సాయంత్రం అక్క వద్దకు వెళ్ళాలి హాస్పిటల్ కు, సాయంత్రం అక్కకు డెలివరీ ఉన్నది. అబ్బాయి వెళ్ళి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించాడు. 1 నిమిషం ఇంటి నుండి పెట్రోల్ బంకు దూరం. పెట్రోల్ వేయించుకొని పెట్రోల్ బంకు నుండి బయటకి వెళ్ళాడు. ఆ పెట్రోల్ బంకుకు రోడ్డుకు కాస్త హైట్ ఉంటుంది. ఆ బండి దింపబోయి ఆ బండి కాస్త స్కిడ్ అయ్యింది. అబ్బాయి కింద పడ్డాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. వెనకాతల అదే క్షణాన ఒక ట్రిప్పర్ వచ్చి ఆ అబ్బాయి తల ఎక్కి వెళ్ళిపోయింది. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. 18 ఏళ్ళు. మనం అనుకుంటాం ఈ జీవితంలో ఎంతో లైఫ్ ఉంది, నాకేంటి? అల్లాహ్ ప్రియులారా, మలకల్ మౌత్ అల్లాహ్ యొక్క ఆజ్ఞను ఎప్పుడు తీసుకువస్తారో మన జీవితంలో తెలియదు. అయినా నేను ప్రపంచం అంటున్నాను. అల్లాహ్ యొక్క ఇబాదత్, నమాజ్ ఉందా? వేలకు అల్లాహ్ యొక్క ఇబాదత్ ఉందా? హరాం హలాల్ తేడా నా జీవితంలో ఉందా? ఎక్కడున్నాను? నేను చనిపోవాల్సి ఉన్నది, నేను మరణిస్తాను, అల్లాహకు లెక్క చెప్పాలి అనుకుంటే అల్లాహ్ రక్షించుగాక హిదాయత్ లభిస్తుంది. రెండవ మాట, ప్రపంచం సంపాదిస్తానండి, ఇబాదత్ చెయ్యు, అల్హమ్దులిల్లా. ఇబాదత్ లేదు, నమాజు లేదు, షాప్ లో కూర్చోవాలి, డబ్బు రావాలి. అజాన్ అవుతుంది, ముఅజ్జిన్ పిలుస్తున్నాడు, హయ్య అలస్సలా,
హయ్య అలల్ ఫలా, సాఫల్యం కోసం రండి. తెలుసు నమాజు చేయాలని, అయినా బద్ధకం. ఏంటి? డబ్బు నా పొట్ట నింపుతుంది, డబ్బు నా పొట్ట నింపదు. ఎవడైనా ఉన్నాడా చెప్పండి, డబ్బు తిని నా పొట్ట నిండింది చెప్పగలడు ఎవరైనా? డబ్బు తిని, సంపాదించిన కట్టలు తిని నా పొట్ట నిండింది మనిషి ఎప్పుడు చెప్పడు. ప్రవక్త వారు అంటున్నారు, లవ్ అన్న లిబ్ని ఆదమ వాదియం మినజ్ జహబ్, ఒకవేళ ఆదం పుత్రుని వద్ద బంగారముతో చెయ్యబడిన ఒక లోయ ఉంటే ఆదం పుత్రుడు అంటాడు, అహబ్బ అన్ యకూన లహు వాదియాన్, అరే రెండవ బంగారపు లోయ ఉంటే ఎంత బాగుంటుంది అని ఆదం పుత్రుడు అంటాడు. ప్రవక్త వారు అంటున్నారు, వలయ్యంల అఫాహు ఇల్ల తురాబ్, వాడి నోటిని ఆ డబ్బు నింపదు, వాడి యొక్క పొట్టను సమాధి మట్టి నింపుతుంది. సమాధిలోకి వెళ్తావు, సమాధి మట్టి ద్వారా నీ కడుపు నిండుతుంది. ప్రియులారా ఆలోచించండి. సుబ్హానల్లా. ఇక మూడవ మాట, మనిషి ఆత్మ ఏమంటుందండి? మనిషి ఆత్మ అంటుంది, అరే నేను పెద్దవాడిని. ప్రతిష్ట కోరుకుంటాడు మనిషి. కొంతమందిలో ఇలా ఉంటుంది, నాకు పేరు కావాలి, నా పేరులో ఎవరైనా కాస్త తగ్గిస్తే కోపం వస్తుంది, గౌరవించాలి నన్ను. అయ్యా కొంతమంది ఉంటారు, నేను పెద్దవాడిని, నేను ఎవ్వరికి సలాం చెప్పను, నాకు వచ్చి ప్రజలు సలాం చెప్పాలి. నువ్వెక్కడ పెద్దవాడవు? గౌరవం అల్లాకు చెందుతుంది, అల్లా ప్రవక్తకు చెందుతుంది. మనం ఏం చేస్తాం? కొన్ని సందర్భాలలో ఎవరైనా మన గౌరవంలో చిన్న లోపము చేస్తే అల్లా రక్షించుగాక ఆ పని అయిపోయింది. మన ఇక్కడ కల్చర్ లో వివాహాలకు పిలవటానికి వెళ్తే అబ్బా కాళ్ళు చేతులు పట్టుకొని వారి ముందు వినయ విధేయతలో పిలవాలి. ఏదైనా పెళ్లి జరిగితే ఎవరింట్లోనైనా అమ్మాయి వాళ్ళ నాన్న ఎన్ని కష్టాలు భరిస్తాడంటే పెళ్లిలో వాడిని గౌరవించాలి, వీడిని గౌరవించాలి. అల్లాహు అక్బర్. ఎందుకు? మనస్సును కంట్రోల్ చేయలేము. నేను గౌరవాన్ని కోరుకునేవాడిన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక యూదుడు వచ్చాడు. యూదుడు వచ్చి చెప్పాడు, అస్సలాము అలైక యా ముహమ్మద్, ఓ ముహమ్మద్ అస్సలాము అలైకుం అన్నాడు. పక్కనే ప్రవక్త వారి శిష్యుడు హజరతే సౌబాన్ రదియల్లాహు తాలా అను ఉన్నారు. హజరతే సౌబాన్ వచ్చారు, వచ్చి అన్నారు, ఏంటయ్యా యా ముహమ్మద్ అంటావు, యా రసూల్ అల్లా అని పిలవలేవు? అల్లాహు అక్బర్. ఒక దెబ్బ కొట్టారు. ఇంతలో ప్రవక్త వారు వచ్చారు. ఏంటి సంగతి, ఏం జరుగుతుంది? హజరతే సౌబాన్ అన్నాడు, చూడండి ప్రవక్త, యూదుడు అన్నాడు నేనేం తప్పు చేశాను, యా ముహమ్మద్ అని పిలిచాను, తల్లి తండ్రి ముహమ్మద్ అనే పేరు పెట్టారు కదా అని యూదుడు చెబుతున్నాడు. ఇంతలో ప్రవక్త వచ్చి ప్రశ్నించారు, ఏం జరుగుతుంది అన్నాడు. యూదుడు, నేను యా ముహమ్మద్ అని పిలిస్తే మీ వాడు కొడుతున్నాడు. ప్రవక్త అన్నారు, అయ్యా నా తల్లి తండ్రి నాకు ముహమ్మద్ అన్న పేరే పెట్టారు, చెప్పండి మీ ప్రశ్న ఏమిటి? ప్రవక్త వారు సుబ్హానల్లా తనను తాను తగ్గించుకున్నారు. యా రసూలల్లా అని పిలవలేదే అని ప్రవక్త తగువు పెట్టుకునే ప్రయత్నము చెయ్యలేదు. ఈ రోజు మనల్ని మనం తగ్గించుకునే ప్రయత్నము చేయాలి. ఈ రోజు మనం అనుకుంటాం, నేను పెద్ద. ఎవరయ్యా పెద్ద? ఎవరు పెద్ద? ఇద్దరు కలిశారు, నేను పెద్ద, నాకు సలాం చెప్పాలి, నా ఈగో హర్ట్ అవుతుంది నేను సలాం చెబితే. సలాం చెప్పటంలో ఈగోనా? అల్లా రక్షించుగాక. అక్కడ పెద్ద ఎవరండి? అక్కడ పెద్ద ఎవరు? ఇద్దరు కలిస్తే వారిద్దరిలో పెద్ద ఎవరు అల్లాహ్ దృష్టిలో? ప్రవక్త వారు ప్రశ్నింపబడ్డారు, అర్రజులాని యల్తకియాని అయ్యుహుమా యబ్దఉ బిస్సలాం. ప్రవక్త, ఇద్దరు వ్యక్తులు పరస్పరం కలుసుకున్నారు, వారిద్దరిలో ఎవరు ముందుగా సలాం చెప్పాలి? ప్రవక్త వారన్నారు, ఊలాహుమా బిల్లా, వారిద్దరిలో ఎవరు అల్లాహ్ దృష్టిలో గొప్పవారో వారు ముందుగా సలాం చెబుతారు. నఫ్స్ అంటుంది, నేను సలాం చెప్పడం ఏంటి, నేను గొప్పవాడిని, నేను పెద్దవాడిని. ప్రవక్త అంటున్నాడు, సలాం చెప్పేవాడు అల్లా దృష్టిలో గొప్పవాడు. ఈ రోజు మన నఫ్స్ ఏమంటుంది? చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఏదైనా చిన్న పొరపాటు జరిగితే పెద్ద తగువుగా మార్చే ప్రయత్నం మనలో తక్కువ లేదు. కలహాలు పెంచే ప్రయత్నము చేయకండి, దీనితో లాభము లేదు. ఒక చిన్నది ఏదైనా కనిపిస్తే ఇంత పెద్ద తగువు చేసే ప్రయత్నం, ఇంత పెద్ద కలహం జగడం వెళ్ళేంత ప్రయత్నం లేదే. కలహాలను దూరము చేయండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదులో ఒక పల్లెటూరి వ్యక్తి వచ్చి ఏం చేశాడు? మూత్రం పోశాడు. ఒక పల్లెటూరి వ్యక్తి వచ్చి మూత్రం పోశాడు. సహాబాలు ఏం చేశారు? అతని చుట్టూ వెళ్ళిపోయి అతన్ని దండిస్తున్నారు. దండిస్తుంటే ప్రవక్త వచ్చారు. ఏమైందయ్యా? ప్రవక్త మస్జిద్లో మూత్రం పోశాడు.
ప్రవక్త అన్నారు, ఒక బిందెడు నీళ్లు పోసేయండి అయ్యా, వ్యవహారం క్లోజ్ అయిపోతుంది. సుబ్హానల్లా. ప్రవక్త వారు ఇంత పెద్ద విషయాన్ని ఒక చిన్న మాటలో కంట్రోల్ చేసేశారు. ఈ రోజు మనం అలా ఉన్నామా? మన ఇళ్లల్లో గాని మన సమాజంలో గాని ఏదైనా జరిగితే మనం దాన్ని పెద్దదిగా రాద్ధాంతం చేసే ప్రయత్నము చేయకూడదు. హిక్మత్తో సుబ్హానల్లా ఆపే ప్రయత్నము చేయండి. ప్రియ సమాజమా, నఫ్స్ ఏమంటుంది? అసూయను కోరుకుంటుంది. అసూయ లేదే, అసూయ హరాం. అసూయకు ఆపోజిట్ గా షరియత్ లో ఏముంది? గిత్తుబా. అసూయ హసద్ మరియు గిత్తుబా, ఈ రెండింటికి తేడా ఏంటి? అసూయ అంటే అవతల వ్యక్తికి అల్లాహ్ ఏదైతే నియామత్ను ప్రసాదించాడో దాన్ని అల్లాహ్ లాక్కోవాలి. గిత్తుబా అంటే అర్థం ఏమిటి? అవతల వాడికి అల్లాహ్ ఏదైతే నియమత్ పెట్టాడో దాన్ని అతనికి ప్రసాదించాలి, అలాంటిదే నాకు కూడా ప్రసాదించాలి అడగటం. కానీ మన హృదయం ఏం చేస్తుంది? నాకు రాకపోయినా పర్వాలేదు, వాడి వద్ద ఉన్నదంతా ఎగిరిపోవాలి. ఇది హసద్ ప్రియులారా. ప్రవక్త వారు ఏమన్నారు? హదీస్ హసన్ లి గైరిహి, జోఫ్ ఉన్నప్పటికీ ఈ బలం చేకూరుతుంది ఇతర వాక్యాల ద్వారా. ప్రవక్త ఏమన్నారు? ఇయాకుం వల్ హసద్ ఫఇన్నల్ హసద యఅకులుల్ హసనాతి కమా తఅకులు నారల్ హతబ్. ప్రవక్త అన్నారు, అయ్యా అసూయ నుండి దూరంగా ఉండండి. అసూయ మీ సత్కార్యాలను అగ్ని కట్టెల్ని కాల్చినట్టు కాల్చేస్తుంది. ప్రియ సోదర సమాజమా, అల్లా రక్షించుగాక. మనమేం కోరుకుంటాం? సుబ్హానల్లా, ప్రదర్శన బుద్ధి. ఈ రోజు మనలో ఉన్న అతిపెద్ద నఫ్స్ మనల్ని చేసే అట్రాక్షన్ ఏంటంటే, నేను ప్రదర్శన బుద్ధిని కోరుకుంటాను. అల్లాకి ఇష్టం లేదే. ప్రవక్త ఏమన్నారు? మీ వ్యవహారములో నేను అత్యంత ఎక్కువగా భయపడుతున్నది అర్రియా అన్నారు, ప్రదర్శన బుద్ధి. అందుకే ప్రవక్త వారు ఒక మాట అన్నారు, ఇన్నల్లాహ యుహిబ్బుల్ అబ్ద అల్ గనియ వత్తకియ వల్ ఖఫీ. ప్రవక్త ఏమన్నారు? అల్లా ఎవరిని ప్రేమిస్తాడట? ఎలాంటి దాసుని ప్రేమిస్తాడట? ఎవరికి తెలియకుండా ఆరాధన చేసేవాడు. అంటే అతని ఆరాధనలో ఫరజ్ నమాజులు చేస్తాం, సుబ్హానల్లా. మస్జిద్ లో నమాజ్ రియాలోకి రాదు, గురువు గారు చెప్పారు మస్జిద్ లో నమాజ్ చేయం. కానీ తన ఆరాధన ప్రపంచానికి చూపించే ప్రయత్నము చేయని వాడు అల్లా దృష్టిలో గౌరవనీయుడు. ప్రియులారా, ఈ రోజు మరి నేను నా ఆత్మను ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాను? అల్లా ఇచ్చిన దానితో సంతృప్తి పడటం మన ఆత్మకు నేర్పించాలి. అల్లా ఏదైతే ఇచ్చాడో అల్లా ఇచ్చిన దానితో సంతృప్తి లేదండి. మా జీవితంలో సంతృప్తి లేదు, సంతృప్తి తీసుకురావాలి. సంతృప్తి తీసుకురండి. అందుకే ప్రవక్త ఏమన్నారు? మీకంటే ఎక్కువ స్థితిలో ఉన్న వారిని చూడకండి. ఫలా తంజురు ఇలా మన్ హువా అస్ఫల్ ఫౌకకుం, వారి వైపు చూడకండి. ఉంజురు ఇలా హువ మన్ అస్ఫలకుం, మీకు కింద ఉన్న వారిని చూడండి. అప్పుడే మీకు అల్లాహ్ యొక్క గొప్ప రహమత్ మీపై ఏముందో తెలుస్తుంది. ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు, సుబ్హానల్లా, ఒక బైక్ పై వెళ్ళేవాడు కారులో వెళ్ళేవాడిని చూస్తే వాడు అల్లాహ్కి కృతజ్ఞత తెలపలేడు. బైక్ మీద వెళ్ళేవాడు పాపం సైకిల్ తొక్కలేక తొక్కుతున్న వాడిని చూస్తే అప్పుడు తెలుస్తుంది, అల్లా వాడి కంటే నన్ను చక్కగా ఉంచాడే. ఈ రోజు ఎంతవరకు ఆలోచిస్తున్నాం? సుబ్హానల్లా. ఒక అబ్బాయి వాళ్ళ నాన్నతో మారం చేశాడు, నాన్న నాకు కొత్త బూట్లు కొనివ్వండి, నాకు కొత్త బూట్లు లేకపోతే రోడ్డు మీదకు అడుగు పెట్టాను. నాన్న పేదవాడు, కష్టపడి డబ్బు సంపాదించి ఆ అబ్బాయికి కొత్త బూట్లు కొనిచ్చాడు. ఆ అబ్బాయి కొత్త బూట్లు తొడుక్కొని రోడ్డు మీదకు వెళ్ళాడు. రోడ్డు మీదకు వెళ్ళిన వెంటనే ఒక గట్టు పక్కన కూర్చొని ఏడవటం ప్రారంభించాడు. కాసేపటికి వాళ్ళ నాన్న రోడ్డు మీదకు వెళ్ళారు. ఏడుస్తున్న కొడుకును చూశారు. చూసి ప్రశ్నించారు, నాన్న కొత్త బూట్లు అడిగావు కదా, కొనిచ్చాను కదా, అయినా ఎందుకు ఏడుస్తున్నావు? ఆ అబ్బాయి సమాధానం ఇచ్చాడు, నాన్న మీరిచ్చిన కొత్త బూట్లు తొడుక్కొని నేను రోడ్డు మీదకు వెళ్ళాను. వెళ్ళిన వెంటనే ఒక అవిటి వ్యక్తిని చూశాను. 2 మోకాళ్ల వరకు అతని కాళ్లే లేవు, తొడల వరకే 2 కాళ్లున్నాయి. అతను పాక్కుంటూ నడుస్తున్నాడు. నాకు 2 కాళ్లున్నాయి కాబట్టి నేను బూట్లు కోరుకున్నాను. అవిటివాడికి 2 కాళ్లే లేవే, అతను దేన్ని కోరుకుంటాడు? మన జీవితంలో కృతజ్ఞత, అల్లా ఇచ్చిన దానితో కృతజ్ఞత చెందటం రావాలి. ఈరోజు మనం అల్లా చిన్న పరీక్ష పెడితే నమాజులు మానేస్తాం, అల్లా చిన్న పరీక్ష పెడితే ఇబాదత్ మానేస్తాం. సోదరులారా వినండి,
ఎవరైతే అల్లా చిన్న పరీక్ష పెడితే ఇబాదత్ మానేద్దాం అనుకుంటున్నారో వారు వినాల్సిన మాట, మనకు అల్లాహ్ యొక్క అక్కర లేదు, మనకు అల్లాహ్ యొక్క అక్కర ఉంది. యా అయ్యుహన్నాస్ అంతుముల్ ఫుకరాఉ ఇలల్లాహ్, ఓ మానవులారా మీరు అల్లా అవసరం కలిగిన వారు. కాబట్టి అల్లా చిన్న పరీక్ష పెట్టారు. వ్యాపారంలో చిన్న లాస్ వచ్చింది, ఇంట్లో అనారోగ్యం వచ్చింది, ఇబాదత్ మానేకండి, అల్లా తాలాకు మరింత గట్టిగా ఆరాధన చేసే ప్రయత్నము చేయండి. ఈరోజు మనం ఏం చేస్తాం, ఇబాదత్ కరోజీ అంటే 100 సాకులు చెప్తాం. ఈ ప్రాబ్లం అండి, మా కష్టాలు ఇవండి, మా కష్టాలు అవి. ఒక మాట చెప్పనా, చివరి మాటలు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే కష్టాలు మన జీవితంలో మనం భరించామా? మహాప్రవక్త కంటే ఎక్కువ బాధలు మన జీవితంలో ఉన్నాయా? పరీక్షలున్నాయా? ప్రవక్త వారు ప్రపంచంలోకి వచ్చి కన్ను తెరిచారు, తండ్రి అప్పటికే చనిపోయారు. ప్రవక్త వారు ఆమీనా గర్భములో ఉండగా తండ్రి వ్యాపారంలోకి వెళ్లి చనిపోయారు. అల్లాహు అక్బర్. 6 ఏళ్ల వయస్సు వచ్చింది ప్రవక్త వారికి. 6 ఏళ్ల వయస్సు వచ్చిన వెంటనే తల్లి చనిపోయింది. అంటే ప్రవక్త వారు 6 ఏళ్ల వయస్సులో సమాజములో తల్లి తండ్రి లేని అనాథగా నిలబడ్డారు. ఈ రోజు మన సమాజంలో ఎవరైనా ఉన్నారా? 6 ఏళ్ల వయస్సు గురువు గారు, నాకు మా తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయిన అనాథగా నిలబడ్డాను సమాజంలో. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తాలా 7 సంతానాన్ని ప్రసాదించాడు. 4 ఆడ సంతానం, 3 మగ సంతానం. ఒక మాట మీకు తెలుసా, ప్రవక్త వారి 7 సంతానములో 6 సంతానం ప్రవక్త కళ్ళ ముందు చనిపోయారు. ప్రవక్త యొక్క 7 సంతానంలో హాసిం ప్రవక్త కొడుకు 17 మాసాలకు చనిపోయారు. ఇబ్రాహీం 18 మాసాలకు చనిపోయారు. అబ్దుల్లా 4 సంవత్సరాలకు చనిపోయారు. ప్రవక్త వారి ఆడ కూతుర్లలో ఒక ఆడ అమ్మాయి సుబ్హానల్లా, ఎవరు? రుకయ్య 22 ఏళ్ల వయస్సుకు చనిపోయింది. ఉమ్మే కుల్సుం 27 ఏళ్ల వయస్సుకు చనిపోయింది. జైనబ్ 29 సంవత్సరాల ప్రాయంలో చనిపోయింది. ఎవరి ముందు? కన్న తండ్రి ముందు. 7 సంతానంలో 6 చనిపోయారు. ప్రవక్త వారు బాధపడలేదు అల్లాహ్ యొక్క విధిరాతపై. ప్రవక్త నమాజు చేస్తున్నారు కాబా ముందు. అబూ జహల్ చెప్పాడు, అరే ముహమ్మద్ సజదాలో ఉన్నాడు, ఎవరు ముహమ్మద్ యొక్క వీపుపై ఆడ ఒంటె ఒక బోటీని పెడతారు? ప్రవక్త వారు సజదాలో ఉండగా ఆడ ఒంటె పొయ్యబడింది. ఆడ ఒంటె ఒక బోటీ తీసుకొచ్చి ప్రవక్త వీపుపై పెట్టారు. ప్రవక్త వారు తల పైకెత్తలేకపోతున్నారు. ఎవరో చెప్పి ఫాతిమాకు చెబితే ఆమె వచ్చి తండ్రి యొక్క వీపుపై బోటీ తొలగించింది. ప్రవక్త వారు నమాజ్ ఆచరిస్తున్నారు. అబూ లహబ్ యొక్క భార్య ఉమ్మే జమీల్ ప్రవక్త యొక్క ముఖంపై మేక పేగులు విసిరింది. ప్రవక్త తుడుచుకుంటూ ఇబాదత్ చేశారు. ప్రవక్త వారిపై చేతబడి ప్రయోగం జరిగింది. ప్రవక్త వారిపై హత్యా ప్రయత్నం జరిగింది. తన ఇంట్లో ఉండగా హిజ్రత్ చేసిన రాత్రి 11 మంది మక్కా సర్దారులు ప్రవక్త ఇంటి బయట కూర్చుని మర్డర్ చేయడానికి ప్రయత్నించారు. అల్లాహు అక్బర్. ప్రవక్త వారు ఖైబర్ వెళ్లారు. ప్రవక్త వారికి వడ్డించిన మేక మాంసంలో విషం కలపటం జరిగింది. సుబ్హానల్లా. ప్రవక్త వారు తాయిఫ్ నగరానికి వెళ్లారు. 3 మైళ్లు ప్రవక్త వారిని రాళ్లతో వెంబడించారు తాయిఫ్ ప్రజలు. ప్రవక్త వారి దేహం నుండి రక్తము కారి కాళ్లకు చెప్పులకు మధ్య రక్తం గడ్డ కట్టుకుపోయింది. ఉహుదు యుద్ధ దినాన ప్రవక్త వారి కుడి దంతం విరిగిపోయింది. పెదవులు చిట్లిపోయాయి. కంటి కింద నరం తెగిపోయింది. ప్రవక్త ముఖం నుండి రక్తము కారుతుందే. ఇన్ని పరీక్షలు చూసిన ప్రవక్త ఏ రోజు కూడా అల్లాహకు వ్యతిరేకంగా మాట్లాడలేదే. ఇన్ని కష్టాలు చూసిన ప్రవక్త ఏం చేస్తున్నారు? రాత్రి తహజ్జుద్ చేస్తున్నారు. కామన్ నబియు సల్లల్లాహు అలైహి వసల్లం హత్తా తవర్రత్ ఖదమాహు. ప్రవక్త వారు సుబ్హానల్లాహ్ ఏమైంది? ప్రవక్త ఈ విధంగా నమాజ్ నిలబడ్డారు. హత్తా ఎంతవరకండి? తవర్రమత్ ఖదమాహు. ప్రవక్త 2 పాదాలు కందిపోయాయి. ప్రవక్త వారిని ప్రశ్నించారు, ప్రవక్త మీ ముందు వెనుకటి పాపాలు అల్లాహ్ క్షమించాడు కదా, మీరేంటి రాత్రి మీ పాదాలు కందిపోయేటట్టు నిలబడుతున్నారు? ఇన్ని కష్టాలు చూసిన ప్రవక్త అంటారు, అఫలా అకూను అబ్దన్ షకూరా. నేను అల్లాహకు కృతజ్ఞత తెలిపే దాసునిగా ఉండవద్దయ్యా? ఇన్ని కష్టాలు చూసిన ప్రవక్త ఏమంటున్నారు? అల్లాహకు కృతజ్ఞత తెలిపే దాసునిగా నేను ఉండవద్దా? ఈరోజు మనం ఎక్కడున్నాం? మన జీవితాలు అల్లాహకు కృతజ్ఞత తెలపటంలో మనం ఉన్నామా? అల్లాహ్ యొక్క ఉసూల్, అల్లాహ్ సూత్రం ఏముంది అల్లాహ్ తాలా వద్ద? అల్లాహు అక్బర్. లఇన్ షకర్తుమ్
లఅజీదన్నకుం, మీరు అల్లాహ్కు కృతజ్ఞత తెలపండి, అల్లాహ్ మరింతగా ఇస్తాడు. కాబట్టి మన నఫ్స్ ను మనం ప్రతి సమయంలో దాన్ని ఖురాన్, హదీస్ మరియు ప్రవక్త జీవితపు వెలుగులో ఉంచే ప్రయత్నము చేయాలి. అప్పుడే ఇన్షాల్లా మనం చక్కటి జీవితాన్ని గడపగలం. అల్లాహ్ తాలా మనందరికీ మన ఆత్మను కంట్రోల్లో పెట్టే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.